ఉపాధ్యాయులకు సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. దీన్నే పూర్వం మనము గురు పూజోత్సవము అని చెప్పని జరుపుతున్నాం. సో ఈ ప్రత్యేకంగా ఎందుకు షూట్ చేస్తున్నామంటే, ఇక్కడ ఇది నేనున్నటువంటి ఈ ప్లేసు వెంకటగిరిలోని బంగారపేటలో ఉన్నటువంటి ఆర్బిఎం హై స్కూల్ బ్రాంచ్ స్కూల్. 2023 సెప్టెంబర్ 5న మా పాఠశాలలో ఒక వినూత్న రీతిలో ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని ఒక నిశ్చయంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. సహజంగా కూడా ఉపాధ్యాయ దినోత్సవము అంటే మనము యూనిట్గా జరుపుకునేటువంటి నేమ్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన 1985 సెప్టెంబర్ 5 తిరుపతి అనేటువంటి పట్టణం దగ్గర జన్మించడం. ఈయన యొక్క జీవితంలో మనం స్ఫూర్తి పొందడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం విద్యార్థులను తెలియజేస్తూ స్ఫూర్తి అందులో ఆయన చదువుకున్నటువంటి చదువు కొనసాగించినటువంటి విధానం, ఉపాధ్యాయుడు గాను, కాలేజీ లెక్చరర్ గాను, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను, ఒక ఫిలాసఫర్ గాను, భారతదేశ తరఫున రాయబారి గాను, ఉపరాష్ట్రపతి గాను, రాష్ట్రపతి గాను, చివరికి భారతరత్న బిరుదుతో సత్కరించబడి ఈరోజు మనం అందరికీ ఆదర్శంగా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడు. సో దీనికి అన్నిటికంటే ముందుగా కూడా మనము మరికొంతమంది ఇంకా మహనీయులని గొప్ప వ్యక్తులని గ్రౌండ్ లెవెల్లో విద్యగా కానీ సంఘ సంస్కర్తలుగా కానీ సేవలు అందించినటువంటి వ్యక్తులు కూడా నేను ఈరోజు పరిచయం చేయడం జరిగింది. అందులో అక్కడ ఉన్నటువంటి మహనీయుడు శ్రీ జ్యోతిరావు పూలే. ఈయన ఏప్రిల్ 11, 1827లో మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించారు. ఈయన యొక్క జీవితం కూడా మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ రోజున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాటుకి ఆయన సైతం స్ఫూర్తి రాణించేవాడు. అలాంటి వ్యక్తి చదువుకొని నిరక్షరాస్యులైనటువంటి సావిత్రిబాయి పూలేని ఆయనకు 9 ఏళ్ళు, నేను 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని ఎన్నో పాఠశాలను పెట్టారు. ఎంతోమంది విద్యార్థులకి చదువు అంతటితో ఆగిపోతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢాచారాల వల్ల స్త్రీలని చదువు ఆ స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాల, బాల్య వివాహాలు చేసుకుని చిన్నప్పుడే భర్తలు చనిపోయి వాళ్ళ యొక్క అత్యాచారాలు కలిపినప్పుడు ఆ పుట్టేటువంటి బిడ్డల కోసం సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఇద్దరూ కూడా శిశుహత్య ప్రతిబంధక్ సుగృహాలని వాళ్ళని సేవ చేసేవాళ్ళు. సో ఇక మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువైనటువంటిది శ్రీమతి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు, అందరితో ఆగిపోలేదు. ఆమె యొక్క జీవితము మహిళలకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె గొప్ప సంస్కర్త, రచయిత్రి, కవయిత్రి, దానికి మించి సమాజ సేవలో తన యొక్క మరణాన్ని దేశానికి అందించినటువంటి వ్యక్తి. సో ఆమె గురించి కూడా ఈరోజు మా విద్యార్థులకి తెలియజేస్తుంది. తర్వాత ఈ దేశానికి జన్మాన్ని నిర్దేశించినటువంటి బుద్ధ భగవాన్ గౌతమ బుద్ధుడు. సో ఈయన్ని మనం ఆది గురువు కాదు. మూఢనమ్మకాలు, దురాచారాలపైన ఈయన మొట్టమొదటిసారిగా సమరసంగం. అంతేకాదు ఈయన ఒక మాట చెప్తాడు, నేను చెప్పానన్నా గ్రంథాలలో ఉన్నాదన్నా మరెవరో చెప్పారన్నా మీరు వినండి.
మీరే ఆర్థికంగా ఆలోచించి శోధించి ఆ తర్వాతే నమ్మాలి అని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి గౌతమి బుద్ధుడు. ఈయన యొక్క జీవితం కూడా ఈరోజు మన విద్యార్థులకి తెలియజేయడం సరే. ఇక అసలు శిశులైనటువంటి విద్యావేత్త, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జ్యోతిరావు పూలే తన గురువుగా, గౌతమ బుద్ధుని తన గురువుగా తెలుసుకొని అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభను సాధించి ప్రపంచ మేధావిగా కీర్తిగడించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈయన యొక్క కృషిని కూడా ఈయన అధ్యాపకుడుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి మిలెన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, మిలెన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ గురించి, మిలెన్ విశ్వవిద్యాలయం గురించి ఈయన ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు, ఆ పాఠశాలలో కావాల్సినటువంటి వస్తువులు, దానికి తగ్గట్టు భోజన వసతితో సహా ఏర్పాటు చేసి పాఠశాల నడిపినటువంటి వ్యక్తి డాక్టర్. దాని గురించి కూడా తెలియజేసుకోవాలి. తర్వాత గిడుగు వెంకటరామన్, ఈయన వ్యవహార భాష పితామహుడు, మనకందరికీ తెలుసు, మన తెలుగు వాడు. ఈయన యొక్క పుట్టినరోజుని ఆగస్టు 29ని వ్యవహార భాషా దినోత్సవంగా జరుపుకుంటాము, తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈయన ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక మార్పులకు శ్రీకారం చుట్టి సవరులు, గోండులు, ఆదివాసుల యొక్క భాషలో సొంతంగా లిపిని తయారు చేసి పుస్తకాన్ని అచ్చవేసి వాళ్ళ చదువు చెప్పించినటువంటి గిడుగు వెంకటరామన్ గురించి మనం ఈరోజు చదువుతున్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ తెలుగు ఏదైతే ఉంటుందో వ్యవహార భాష, ఆ వ్యవహార భాషకి ఆద్యుడు పితామహుడు. ఇక అసలు శిశులైనటువంటి వ్యక్తి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. ఈయన సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు. తన పెళ్లి చేసుకున్నటువంటి బాపమ్మ అనేటువంటి దానికి రాజలక్ష్మిగా నామకరణం చేసి ఆయన కూడా చదువు వైపున నుంచి దాదాపు వైజాగ్లో 100 ఎకరాలు పడిన స్థలాన్ని వివేక వర్ధన సంస్థకి అంకితమిచ్చి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు ఇద్దరు కూడా కలిసి చదువుకునేటువంటి పాఠశాలను స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం. సో ఈ 2023 సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవం మా పాఠశాలలో వీళ్ళందరినీ గురించి విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం మేము విద్యార్థులకి వాడు ద్వారానే ఉపన్యాసాలు కూడా ఏర్పాటు చేయడము. విద్యార్థులు చక్కగా దీంట్లో ప్రజెంట్ చేయడం కూడా ఒక్కొక్కరి గురించి చాలా లాభకరంగా, అభినందనీయంగా, గొప్పగా కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీ లాగా ఉండేలా రికార్డ్ చేసుకోవడం జరుగుతున్నారు. కావాల్సినప్పుడు తీసుకొని దీంట్లో వెంటనే మళ్ళా మా విద్యార్థులు ఈ వ్యక్తుల గురించి చెప్పినటువంటి జీవిత విశేషాలను కూడా పొందుపరుచుకున్నారు. అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.